హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయిపూర్ణ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి టమాటా పల్లీ చట్నీ. లెట్స్ ప్రిపేర్. టమాటా పల్లీ చట్నీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, కొత్తిమీర, టమాటోస్, చిల్లీ, చింతపండు, సాల్ట్, అలాగే పోపు దినుసులన్నీ కూడా ఒక ప్లేట్లోని సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ అండ్ వెల్లుల్లి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఫస్ట్గా మనం పల్లీలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక గరిటతో మెల్లగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఈ పల్లీలన్నీ కూడా బాగా మిక్స్ చేస్తూ బాగా వేపాలి. ఇలా పొట్టు ఊడే వరకు వేపిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ కూడా అందులో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా, చిల్లీస్ అన్నీ కూడా వేసుకొని ఈ టమాటాస్ అన్నీ కూడా మంచిగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దీనిపై మూత పెట్టి ఇవన్నీ కూడా మంచిగా మగ్గే వరకు వెయిట్ చేయాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్క అనేది మెత్తబడింది కదండి, ఇప్పుడు ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా కలుపుకొని ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన దాన్ని కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేపుకున్న శనగపలుకులన్నీ కూడా వేసుకొని బరకగా ఒకసారి దీన్ని గ్రైండర్ చేసుకోవాలి. ఇలా అయిన దాంట్లోని మనం చల్లార్చిన చట్నీ ముద్దను కూడా ఇందులో వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి, ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టిన దానికి ఇప్పుడు మనం తాలింపు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకొని కొంచెం కరివేపాకులు కూడా వేసి బాగా వీటిని ఫ్రై చేసుకొని ఈ పోపు అంతటిని కూడా మనము గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా పల్లీ చట్నీ రెడీ. ఇది మనం రైస్లో కానీ ఇడ్లీ, దోశ అండ్ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.